మామూలుగా సంక్రాంతి ఫెస్టివల్ ఎక్కడికి వెళ్ళి జరుపుకుంటారు మీరు? మా ఇంట్లో జరుపుకుంటాం. మీన్స్ విలేజ్ ఏదైనా? అదే మా విలేజ్ లోనే అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్యామిలీస్ తో కలిపి ఎంటర్టైన్ అయితే అదే పండుగ కదా. ఏ ఊరు? శ్రీకాకుళం. ఓకే. అంటే ఆ సంక్రాంతి 3 days లో మీకు ఏది బాగా నచ్చుతుంది? పొంగల్ సంక్రాంతి. ఎందుకని? ఎందుకని ఆ రోజు అంటే చుట్టాలు ఎక్కువ మంది వస్తారు కదా, మీలాంటి అందమైన అమ్మాయిలు కూడా వస్తారని. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. అందుకని వాళ్ళకి సరదాగా లైన్ అయ్యొచ్చు కదా. సరదాగా లైన్ వేస్తారు. నేను మా అక్క ఇంటికి వెళ్తాను. అంటే మేము క్రిస్టియన్స్. ఓకే. చర్చికి వెళ్తాం. నార్మల్ గా మా అక్క ఇంటికి వెళ్తాం. ఓకే. మేము విలేజ్ లోనే చేసుకుంటాం, ఇంటి దగ్గర. అంటే ఆ టైంలో ఏది ఎక్కువ నచ్చుతుంది? అంటే లైక్ కోడి పందాలు అంటారు, అవే నచ్చుతాయి ఎక్కువ. మీరు ఏమైనా ఇస్తారా? మీకు ఏమైనా తెలుసా? అది దాని మీద ఇంట్రెస్ట్. నాకేం తెలుసా? గుండాట అంటే గోదావరి జిల్లాలో ఫేమస్ ఉంటది, మీకు ఐడియా ఉండొచ్చు. గుండాట తెలీదు. సో గోదావరిలో అది ఫేమస్. మా దగ్గర కూడా ఆడతారు, శ్రీకాకుళం సైడ్ కూడా ఆడతారు. మీకు అది ఇష్టమా? ఓకే. మీకు? మాకు ప్యాకెట్ అంటే ఇష్టం. దాసి పాచికలు తెమ్ము. పాచికల డీసీ నాటి ఆట. పేకలు పట్టమనండి, ఎంచక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా లేకపోతే లోపల బయట? అంటే ఫ్యామిలీతో కలిసి ఆడతారా లేకపోతే అంటే బయట వాళ్ళతో ఇలా ఆడతారా? బయట వాళ్ళతో. ఎప్పుడైనా డబ్బులు పోయాయా? డబ్బులు ఒకసారి వస్తే ఒకసారి పోతే 5,000 ఎత్తేస్తారు సంక్రాంతి, పోతే ఆపేస్తారు. మరి ఎక్కువైతే ఇంట్లో కొడతారు కదా. ఓకే. సంక్రాంతి ఫెస్టివల్ కి జనరల్ గా ఏదైనా ఊరు వెళ్తారా మీరు? వెళ్తాం మేడం. ఏ ఊరు వెళ్తారు? మాది పల్లెటూరు మేడం, గుబ్బల దగ్గర. ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఫ్యామిలీతో అందరితో హ్యాపీగా భోగి, సంక్రాంతి, కనుమ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేడం ఫ్యామిలీతో. ఓకే. మీరు? నాది విలేజ్ లేదు ఇక్కడ we getting into the family numbers, we have to do that. ఓకే. అలా విలేజ్ లో ఉంటే బాగున్ను, ఇది మిస్ అవుతున్నాను అని ఏదైనా ఉందా? విలేజ్ లోని సంక్రాంతి ఇవి ఫెస్టివల్స్ we are doing with different type na, that's why we planning देखने के लिए जाने के. ఓకే. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళి చూడడానికి. అంటే ఇక్కడ సిటీస్ కన్నా పల్లెటూరులో కొంచెం బాగుంటుంది. అక్కడ వాళ్ళ పండగ ఎలా చేస్తారు ఇవన్నీ దట్ డిఫరెంట్. అక్కడ రైస్ ఏదో కొత్తగా వస్తుందంట అప్పుడు సంక్రాంతి టైంలో. ఆ టైంలో దాంతో ఫుడ్ రెడీ చేయడం ఇవన్నీ కొంచెం బాగుంటాయని విన్నాను, చూద్దాం. ఓకే. సో అలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఆడొచ్చు. మీరేమంటారు? నేను ఉండే సిటీలోనే ఉంటాను. సిటీలోనే ఉంటారు. మీరు విలేజ్ లో? లేదు, ఎక్కడికి వెళ్ళాం. ఓకే. అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏ విలేజ్ వెళ్తారు? వెళ్ళాలి అనుకుంటే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలని ఉంటది నాకు. ఓకే. మీరు? యాక్చువల్లీ ఫెస్టివల్ కి హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ అక్కడ చేసుకుంటారు అందరూ. అటు నుంచి ఇటు వస్తే మీరు వెళ్తున్నాం. ఓకే. అక్కడ బాగుంది అనిపిస్తుందా? ఇక్కడే బాగుంటుంది. రిలేటివ్స్ వెళ్తున్నారని వెళ్తున్నాం. ఓకే. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ అంతే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్ గా మా మదర్ వాళ్ళది విలేజ్. ఎవ్రీ టైమ్ వి విజిట్ ఇట్, బట్ దిస్ టైమ్ వి ఆర్ నాట్ గోయింగ్ దేర్. సో వి మిస్సింగ్ నౌ మదర్ అండ్ ఫాదర్ ఆర్ విత్ మీ. ఓకే. మాది సిటీ అమ్మా. సిటీ. ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనుకుంటారు? అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే బాగుంటుంది, అది విలేజే. అక్కడికి వెళ్ళాలి అనుకుంటా, కాకపోతే అమ్మమ్మ వాళ్ళు రీసెంట్ గా ఇదైపోవడం వల్ల వెళ్ళడం లేదు. కాకపోతే చాలా బాగుంటుంది విలేజ్ అనేది. అక్కడ వాతావరణం అనేది బాగుంటుంది, బాగా చేసుకుంటారు కూడా. అవును, విలేజ్ లో కూడా బాగా చేసుకుంటారు. అంటే భోగి అనగా తర్వాత సంక్రాంతి అనగా చాలా బాగా చేసుకుంటారు.